హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ నీట్గా ఇలా కడిగి తీసుకున్నాను. ఫ్రైకి మనకి అనుకూలంగా సన్నగా కొట్టిస్తే బాగుంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగానే కట్ చేసి ఇస్తారు. అసలు క్లీన్ కూడా కరెక్ట్ చెయ్యరు. నేనైతే మళ్ళీ ఇవి క్లీన్ చేశాను. ఇలా ఉంది, ఇంకా కొద్దిగా సన్నగా ఉంటే మనకి ఫ్రైకి బాగుంటుంది. చూడండి ముక్కలు ఎలా కట్ చేసి ఇచ్చారు. ఇంకా తప్పదు, మరి ఏం చేస్తాం. కలిపి ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టేయాలి మ్యాగ్నేట్ అవ్వడానికి. 2 టీ స్పూన్ల కారము. ఇది మసాలా కారము, కారంగా ఉంటుంది. ఉప్పు, సాల్ట్ కొద్దిగా చూసే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తాను. కేజీ చేప ముక్కలు. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా. ఇప్పుడైతే ఒక ఎగ్ వేసుకుందాము. ఎగ్ వేసి ఇలా కలుపుకోవాలి. నేను ఎప్పుడు ఫ్రై చేసినా ఈ విధంగానే చేస్తాను. నాకైతే ఫిష్ పెద్దగా నచ్చదు. తక్కువ ఫ్రై అయితేనే తింటాను. కర్రీ అయినా పులుసు అయినా నాకు నచ్చదు. తక్కువ. మా ఇంట్లో ఫిష్ కర్రీ అయినా ఫిష్ ఫ్రై అయినా ఏదో 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఒక్కసారి. మేమైతే సండే కానీ ఎప్పుడైనా పండుగలు ఉన్నా మటన్ చికెన్ తెచ్చుకుంటాము. ఫిష్ అయితే చాలా తక్కువ. కొద్దిగా పసుపు, ఇలా ముక్కలకి కారము ఈ మసాలా కరెక్ట్గా పట్టేలా కలిపి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేయండి. ఇదొక 1 అవర్ అలా మ్యాగ్నేట్ అవ్వనివ్వాలి. చక్కగా మసాలా పట్టేసుకుంటుంది. ఈ పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం. నేను మార్నింగ్ కలిపేసి పెట్టాను, ఆఫ్టర్నూన్కి ఫ్రై చేస్తున్నాను. మనకి ఫిష్ మనం కలిపి పెట్టి ఎంత మనకి అది అందులో సాల్ట్ కారం అన్నీ చక్కగా పీల్చుకుంటుంది చేప ముక్కలు. అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. నేను డీప్ ఫ్రై అయితే చేయను. డీప్ ఫ్రై చేస్తే పైన మొత్తం ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. నేను అందుకు అసలు డీప్ ఫ్రై చేయకుండా ఇలా పెనం పైనే ఫ్రై చేసుకుంటాను. అలా దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా వదిలేస్తే మళ్ళీ మాడిపోద్ది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ, ఆయిల్ పీల్ చేసినంత వరకు కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అయితే ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంటుంది, టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. మా దగ్గర అయితే ఫిష్ చాలా తక్కువ అండి. మా సార్కి ఇష్టం, మా వారికి అయితే ఎప్పుడో అసలు మేము తినమని తేరు అస్సలు. మా చిన్నబాబు కూడా ఫ్రై చేస్తే తింటాడు చక్కగా. నేను ఏదో ఫ్రై అయితే ఒక 1 పీస్ అంతే. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు దగ్గరుండి కాల్చుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది, లోపల కూడా ఉడికిపోయింది.